48 గంటల్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి మళ్లీ మొదలు. టైప్ 1 డయాబెటీస్ పై ఆస్ట్రేలియా సైంటిస్టుల పరిశోధన. ముగ్గురు వ్యక్తులపై చేసిన ప్రయోగాలు సక్సెస్. భవిష్యత్తులో సహజ పద్ధతిలోనే ఇన్సులిన్ ఉత్పత్తికి ఛాన్స్. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవితాంతం మందులు మింగాల్సిందే తప్పదు అన్న మాటకు చెక్ పెట్టేందుకు మెడికల్ సైంటిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశగా ముందుకు సాగుతున్నాయి. క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే కొన్ని మందులు మనిషి శరీరంలో ఇన్సులిన్ పునరుత్పత్తికి ఉపయోగపడే అవకాశం ఉందన్న సంగతి తాజా పరిశోధనలో బయటపడింది. 1-2 సంవత్సరాల్లో ఆ మందులు జనం మధ్యకొచ్చే సూచనలు ఉన్నాయంటూ సైంటిస్టులు బల్లగుద్ది చెబుతున్నారు. ఓ 2 దశాబ్దాల కిందట ఒక మనిషికి క్యాన్సర్ అటాక్ అయిందంటే ఇక అతని జీవితం అంతమైనట్లే అని భావించేవారు. ఆ తర్వాత క్యాన్సర్ని మొదటి దశలో కనిపెట్టగలిగితే దాన్ని పూర్తిగా నివారించే మందులు జనంలోకి వచ్చేశాయి. ఓ 3 ఏళ్ల కిందట అనుకోకుండా జన జీవితాన్ని అతలాకుతలం చేసి లక్షల మంది ప్రాణాలు నిలువున తీసిన కరోనాను సైంటిస్టులు వ్యాక్సిన్ ఆయుధంతో తరిమి కొట్టేశారు. ఆ సంగతి అలా ఉంచితే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధి విషయంలో ఒకసారి అది అటాక్ అయిందంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవడమో లేదంటే మాత్రలు మింగటమో తప్పదన్న నియమానికి గండి కొట్టేందుకు సైంటిస్టులు చేసిన పరిశోధనలు ఊతంగా నిలుస్తున్నాయి. ఇంతకీ ఏంటా పరిశోధనలు? రక్తంలోని గ్లూకోజ్ అణువులను శరీర కణాలకు చేర్చేందుకు క్లోమన్లోని బీటా కణాలు స్రవించే ఇన్సులిన్ హార్మోను అవసరం. అయితే కొందరి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమన్లోని బీటా కణాలను నాశనం చేయడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. ఈ సమస్యని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ బారిన పడిన వారిలో ఇన్సులిన్ తిరిగి ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ఆస్ట్రేలియాలోని బేకర్ హార్ట్ అండ్ డయాబెటీస్ సంస్థ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. క్యాన్సర్ ట్రీట్మెంట్కు వినియోగించే 2 మందులతో టైప్ 1 మధుమేహాన్ని ఖతం చేయొచ్చని వారు వెల్లడించారు. ఈ 2 మందులతో కేవలం 48 గంటల్లోనే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ హార్మోను సహజ సిద్ధంగానే మళ్లీ ఉత్పత్తి అయ్యేలా చేయొచ్చని గుర్తించారు. న్యాచురల్ గానే ఇన్సులిన్ ఉత్పత్తితో డయాబెటీస్ సమస్యకు చెక్ పెట్టే దిశగా తమ రీసెర్చ్ కీలక ముందడుగుగా నిలుస్తుందని వారు ప్రకటించారు. అన్నట్టు క్యాన్సర్ మందులకి మధుమేహానికి సంబంధం ఏంటి? యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన GSK 126 టాజోమెటోస్టాట్ అనే 2 మందులను సాధారణంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తుంటారు. ఇవి 2 కణజాలాల్లోని కణాల పెరుగుదలను అడ్డుకునే EZH2 అనే ఎంజైమ్ను కంట్రోల్ చేయడం ద్వారా క్యాన్సర్ నివారణకు పనిచేస్తాయి. ఈ 2 క్యాన్సర్ మందులను ప్రయోగిస్తే క్లోమ వాహిక గోడలపై ఉండే కణజాలాలే బీటా కణాలుగా మారి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయని బేకర్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 42 కోట్ల మంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారన్నది ఓ అంచనా. వీరంతా ప్రతిరోజు క్రమం తప్పకుండా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. తమ రీసెర్చ్తో వీరికి ఇలాంటి బాధలు తప్పనున్నాయని ఆస్ట్రేలియా మెడికల్ సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. వాటిలో కూడా సానుకూల ఫలితాలు వస్తే షుగర్ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరికి తీరుతుంది. ఆ రోజు వీలైనంత త్వరగా రావాలని కోరుకుందాం.